గ్రానైట్ కొండలు కానీ పాలిషింగ్ యూనిట్లో కానీ క్రషర్ల దగ్గర కూడా లంచాలతో దోచుకున్న దౌర్భాగ్య కుటుంబం ఇది వాళ్ళది. నీతి లేని కుటుంబం వాళ్ళది. వాళ్ళ కోసమా మీరు చెప్తున్నారు అని అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు అవినీతి కోసం ఈరోజు మీరు మాట్లాడడానికి మీకు చేత కావడం లేదు. ఈ రాష్ట్రంలో అన్ని అవినీతిలో కూరుకుపోయిన కుటుంబం అచ్చెన్నాయుడు కుటుంబం, కింజరాపు కుటుంబం. ఈ నియోజకవర్గంలో మీరు చూసుకోండి, ఒకే సామాజిక వర్గానికి చెందిన 7 క్రషర్లు మూతపెట్టించి లంచాలకు డిమాండ్ చేసి కమిషన్లతో ఒత్తిడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఏడీ అగ్రికల్చర్, ఏడీ మైన్స్ ఏడీ గారు లక్షలాది రూపాయలు ఎవరు వెళ్ళినా సరే మైన్స్ ఏడీ దగ్గరికి వెళ్తే ఇందిరా ప్రసాద్ని కలవండి, అచ్చెన్నాయుడు గారిని కలవండి అని చెప్తున్నారు. నేను మేడం గారికి చెప్తున్నాను, మేడం గారు ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ ఉద్యోగం మీకు శాశ్వతం, మీ రిటైర్మెంట్ వరకు. మీరు ఈరోజు చేస్తున్న అవినీతిని మీరు ఎక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారో, ఎక్కడ ఆస్తులు కొంటున్నారో, ఎక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అన్ని ఆధారాలతో సేకరించాము. మీకోసం మాట్లాడతాం, మీ ఆఫీస్కి వస్తాం, మీరు చేసిన అవినీతి అంతా కూడా బహిర్గతం చేస్తాం. కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అవినీతిని, ప్రసాద్ చేస్తున్న అవినీతిని, ఈ నియోజకవర్గంలో కక్ష కట్టి కొన్ని వర్గాలకు మీరు చేస్తున్న దోపిడీని ఆధారాలతో బహిర్గతం చేస్తాను. మళ్ళీ మాట్లాడతాను మన సందర్భంలో. ఆర్బీకే ద్వారా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సబ్సిడీలతో గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రైతులకు ఉపయోగపడే పరికరాలన్నీ కూడా సబ్సిడీ ద్వారా అందించేవారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? దానిలో అవినీతి చేయమని ఆగ్రో జీఎంనే మీరు ఒత్తిడి తీసుకొస్తే ట్రాక్టర్లో అవినీతి చేయమని, ట్రాక్టర్లు ఇస్తాము, ముడి సరుకులను అవినీతి చేయమని, ఉన్న రేటు కంటే ఎక్సెస్ రేట్ని చూపించమని, ఏదైతే ఈవేళ డ్రోన్ కెమెరాస్ ఒరిజినల్ గా డ్రోన్ కెమెరా కాస్ట్ 10 లక్షల రూపాయల లోపల ఉంటే ఈవేళ 10 నుంచి 15 లక్షల రూపాయలు చూపించి ఆ కంపెనీల ద్వారా బ్రోకరేజం చేయమని జీఎంకు మీరు ఒత్తిడి తీసుకొస్తే అతను నేను ఉద్యోగం చేయలేను అని చెప్పి రాసిన లేఖ. ఈ అవినీతి కోసం మీరు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. మీ ఓఎస్డీ మేడం గారు ఆదేశిస్తే ఓఎస్డీ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరు ఉద్యోగస్తుల దగ్గర అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి అగ్రికల్చర్ ఏఓ గారి దగ్గర నుంచి అగ్రికల్చర్ ఏడీ గారి దగ్గర నుంచి జేడీ వరకు అన్ని స్థాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో లంచం ఇవ్వకపోతే ఫైల్ కదలలేదు, లేదా సుదీర్ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం, లంచాలతోనే ఫైల్ కదలడం, ప్రతి వ్యక్తి దగ్గర 2 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా 10 లక్షలు, 5 లక్షలు, అంతకంటే ఎక్కువ మీరు కలెక్షన్ చేయలేదా అని అడుగుతున్నాను. ఇది మీ అచ్చెన్నాయుడు చరిత్ర. వ్యవసాయ శాఖ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టానని చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు బాధ్యత వచ్చింది, ఈ జిల్లాలో 99% రైతులకు నేను సాయం అందిస్తానని చెప్పి భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్న పెద్ద మనిషి అవినీతి పరుడుగా మారి దోచుకుంటున్న సొమ్ముతో నీతివంతమైన మాటలు చెప్పి ప్రజలకు మభ్య పెట్టాలని చూస్తున్నావే, ఇలాంటి క్యారెక్టర్లెస్ మనిషితో మీరు ప్రయాణం చేసి మీ క్యారెక్టర్ మీరే పాడు చేసుకుంటున్నారు.